హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మురుకులు చేద్దాం అనుకున్నాను. చేసేటప్పుడు గుర్తొచ్చింది ఎందుకు రాగి పిండి అండ్ జొన్న పిండితోటి కలిపి చేయొద్దని చెప్పి. సో ట్రై చేద్దామని చెప్పి చేశానన్నమాట. బియ్యం పిండి, శనగపిండి, రాగి పిండి అండ్ జొన్న పిండి 4 ఉన్నాయి ఇందులో. అన్నీ వేసి ఉప్పు, కారము, కొంచెం బటర్ వేసాను. మంచిగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ హాట్ వాటర్ తోటి కొంచెం కలిపిన తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్ తోటి కొంచెం కలిపాను. కలుపుకొని మంచిగా పిసుక్కున్న తర్వాత అన్నీ కలిసేలాగా అండ్ ఓమా అండ్ నువ్వులు కూడా వేసుకున్నాను. మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని మనం మురుకులు చేసే పావు ఉంటుంది కదా, అందులో వేసేసి ఇది కొంచెం లావుగా ఉండే మురుకు, దాంతో హోల్స్ ఉంటుంది కదా, దాంట్లో వేసుకొని ఒత్తుకున్నాను అనమాట. అండ్ ఆయిల్ ఇట్లా ఒత్తుకున్న తర్వాత ఇది మన ఇష్టం, ఏ సైజ్ అంటే ఆ సైజు, చిన్నగా అంటే చిన్నగా వేసుకోండి, పెద్దగా అంటే పెద్దగా వేసుకోండి. మంచిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇది వేసేసుకొని మంచిగా బ్రౌన్ కలర్గా వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. చాలా బాగుంది, ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే రాగి అది డామినేట్ చేస్తుందేమో అని అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది. టేస్ట్ క్రిస్పీగా చాలా బాగుందన్నమాట. హెల్తీగా ట్రై చేయొచ్చు. ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఇలా హెల్తీగా కూడా ట్రై చేయండి. డిఫరెంట్ వెరైటీ అవుతుంది.